అందరికీ నమస్కారం. కొద్ది రోజుల క్రితం జూనియర్ ఎన్టీఆర్ ఢిల్లీ హైకోర్టుకి వెళ్ళాడు. నా వ్యక్తిగత హక్కులని కాపాడండి, ఎవడ పడితే వాడు ఎలా పడితే అలా నా ఫోటోని, నా వాయిస్ని, నా డైలాగ్స్ని వాడేస్తున్నాడు అని. దెన్ కోర్టు ఏమందంటే డీటెయిల్స్ మొత్తం మాకు సబ్మిట్ చేయండి అండ్ ఈ నెల 22 తారీఖు కేసు వాయిదా వేస్తాం, తదుపరి విచారణ అప్పుడు చేపడతాం. మీన్ వైల్ మీరు ఎవరి మీద అయితే ఇదిగో ఇబ్బంది ఉందని అంటున్నారు, మేము వాళ్ళకి నోటీసులు జారీ చేస్తామని అన్నారు. అందులో యూట్యూబ్, ఇన్స్టాగ్రాము, వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్ అంటే ఎక్స్, ఇంకా వేరే కొన్ని ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. అప్రాక్సిమేట్లీ మొత్తం 7 సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్. ఎగ్జాక్ట్ ఈరోజు పవన్ కళ్యాణ్ కూడా సేమ్ అనమాట. ఈయన ఢిల్లీ హైకోర్టుకే వెళ్ళాడు. ఢిల్లీ హైకోర్టుకి వెళ్ళటం ఏంటి? తెలంగాణ హైకోర్టు ఉంది, ఏపీ హైకోర్టు ఉంది, సుప్రీంకోర్టు ఉంది. ఢిల్లీ హైకోర్టు అంటే రాష్ట్రం సంబంధించింది. మరి ఢిల్లీ హైకోర్టు అంటే ఢిల్లీలో ఉంటారు కదా. ఢిల్లీ వచ్చేసి మన దేశ రాజధాని. టాప్ మోస్ట్ కార్పొరేట్ కంపెనీస్, టాప్ మోస్ట్ ఎన్జిఓస్ అండ్ టాప్ మోస్ట్ యాడ్స్ రిలేటెడ్ అండ్ టాప్ మోస్ట్ టెక్నాలజీ రిలేటెడ్ అన్నీ కూడా ఢిల్లీకి ఏమంటారు దానికి లింక్ అయ్యి ఉంటాయి అన్నమాట. ఇటువంటి వాటికి సంబంధించి ట్రిబ్యునల్ అన్నప్పుడు ఇదిగో ఇక్కడ మీ గతంలో మనం మాట్లాడుకున్నాం. సముద్రం మీద జరిగే ఇష్యూస్ సంబంధించినప్పుడు ఒక ట్రిబ్యునల్, ఆకాశంలో ఏరోప్లేన్లకు సంబంధించినప్పుడు ఒక ట్రిబ్యునల్, అలా మన దగ్గర వచ్చేసినప్పుడు ఈ కార్పొరేట్ అఫైర్స్ సంబంధించి, కార్పొరేట్లకు సంబంధించి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ టెక్నాలజీ సంబంధించి, అగ్రిమెంట్లకు సంబంధించేసి, వ్యాపార ప్రకటనలకు సంబంధించేసి, వాణిజ్య సంస్థలకు సంబంధించేసి వీటన్నింటి కూడా విచారించే ట్రిబ్యునల్ వచ్చేసి ఢిల్లీ హైకోర్టు అనమాట. ఆ ఢిల్లీ హైకోర్టునే మన జూనియర్ ఎన్టీఆర్ అప్రోచ్ వచ్చాడు, ఈరోజు పవన్ కళ్యాణ్ అప్రోచ్ వచ్చాడు, గతంలో అమితాబ్ బచ్చన్ అప్రోచ్ వచ్చాడు. వీళ్ళంతా ఎందుకు అప్రోచ్ అవుతున్నారు? సందర్భం లేకుండా, అసలు ఏమాత్రం వీళ్ళకి సంబంధం లేకుండా వీళ్ళ ఫోటోని వాడి హడావుడి చేస్తున్నారు, అండ్ వీళ్ళ వాయిస్ని వాడి హడావుడి చేస్తున్నారు, అండ్ వీళ్ళ డైలాగులు వాడి హడావుడి చేస్తున్నారు. చూసే అమాయకులు వచ్చేసి అరే వీళ్ళేంటి ఇట్ట అన్నారు, అరే వీళ్ళేంట్రా ఇట్ట అన్నారు అంటారు. అని ఇలా సంబంధం లేదురా బాబు. అది ఈరోజు పవన్ కళ్యాణ్ కూడా వెళ్ళి ఉన్నాడు. సో పవన్ కళ్యాణ్ విషయంలో కూడా 48 గంటల లోపు మీరు దేని వల్ల అయితే ఇబ్బంది పడున్నారో ఆ డీటెయిల్స్ మొత్తం మాకు ఇవ్వండి. అండ్ 1 వీక్ లోపు ఈ 7 సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, గూగుల్ కానీ, యూట్యూబ్ కానీ, ఫేస్బుక్ కానీ, తర్వాత ట్విట్టర్ కానీ, తర్వాత ఇన్స్టాగ్రామ్ కానీ, వాట్సాప్ కానీ, వీళ్ళందరూ నోటీసులు ఇచ్చేసి వారంలోపు వాళ్ళు ఏవైతే ఆ లింక్స్ ఇచ్చున్నారో అవి డిలీట్ చేయండి, అవి ఎవరైతే పెట్టారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం చెప్పేసి అన్నారు. అండ్ మీ కేసు కూడా 22వ తారీఖు వాయిదా వేస్తాం, ఆ రోజు మాట్లాడుకుందాం అన్నారు. సో ఈ వ్యక్తిగత హక్కుల విషయంలో, పర్సనాలిటీ రైట్స్ విషయంలో ఎవరైనా ఢిల్లీ హైకోర్టుకి ఎందుకు వెళ్తారంటే అక్కడ ఇచ్చే తీర్పు దేశం అంతా కూడా ఇంప్లిమెంట్ అవుతుంది అనమాట. దానికోసం అండ్ ఇటువంటి విషయాలకు సంబంధించిన ట్రిబ్యునల్ అన్నప్పుడు ఢిల్లీ హైకోర్టే కాబట్టి